నమస్తే. 500 కోట్లు ఇదో చిన్న మొత్తం కాదు. ఇది మన ప్రజాధనం. కానీ ఈ డబ్బంతా కేవలం మద్యం సీసాలకు అతికించే ఒక చిన్న హోలోగ్రామ్ టెండర్ చుట్టే తిరుగుతోంది. అంటే ఈ విషయాన్ని మీరు నమ్మగలరా? పన్ను ఎగవేతను ఆపడానికి, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి అత్యంత కీలకంగా అయినటువంటి ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనే ప్రకంపనలు సృష్టిస్తుంది. మంత్రి ఆదేశాలనే పక్కన పెట్టేసి ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి ఈ ఫైళ్లను ఉద్దేశపూర్వకంగా ఆపడానికి కారణమేమిటి? టెండర్ ప్రక్రియ వెనుకాల ఉన్న రాజకీయ కుటుంబాల మధ్య నడుస్తున్న అంతర్యుద్ధం ఏమిటి? మంత్రి వర్సెస్ ఓ అధికారి. ఈ కోల్డ్ వార్లో నిజంగా బలిపశువు అయ్యింది ఎవరు? ఇది కథ కాదు, కేవలం అవినీతి చిట్టా. 2019 నుంచి కొనసాగుతున్న పాత వెండర్కే మళ్లీ కాంట్రాక్ట్ దక్కేలా మంత్రివర్యుల ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ కావాలనే అడ్డుకున్నారనే ఆరోపణతో కూడినది. కొత్త టెండర్ పిలవాలని, కొత్త హోలోగ్రామ్ టెక్నాలజీ రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా ఎన్నిసార్లు ఆదేశించినా ఐఏఎస్ రిజ్వీ ఆ ఫైల్ను మంత్రి కార్యాలయానికి కాకుండా సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్కు పంపారు. మంత్రి చైన్ ఆఫ్ కమాండ్ను దాటి సీఎస్కు, సీఎంఓకు పంపాల్సిన అవసరమేమొచ్చింది? అసలు టెండర్ ప్రక్రియ ఏప్రిల్ 2025లో మొదలైన 23 కంపెనీలు బిడ్లు సమర్పించిన టెండర్ ఎందుకు జరగలేదు? అసలు దీని వెనుక ఉన్న పెద్ద మతలబే ఏమిటి? ఈ టెండర్ వివాదం కేవలం మంత్రి వర్సెస్ అధికారి పోరాటమేనా? కానే కాదంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. బహిరంగంగానే కేటీఆర్ చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. ఈ 500 కోట్ల వరకు సంబంధించింది. ఈ టెండర్పై ముఖ్యమంత్రి గారి అల్లుడు మరియు ఎక్సైజ్ మంత్రి గారి కుమారుడి నడమ అధికార పోరు జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇదో కుటుంబ కలహం. ఈ కాంట్రాక్ట్ను దక్కించుకొనడానికి జరుగుతున్న తాడు లాగుడు ఆట అని బీఆర్ఎస్ ప్రతినిధి మన్నే కృషాంక్ సహితం ఆరోపించారు. పెద్ద అధికారులు పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తుందని విపక్షాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. ప్రజాధనం దోచుకునేందుకు జరుగుతున్న రాజకీయ నాటకమే ఇది అని జనం నోట వినిపిస్తున్న మాట. మంత్రిగారు రిజ్వీపై అవినీతి మరియు విధుల ఆటంకం అంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కింద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదు మంత్రి చెప్పిన కొద్దిసేపటికే రిజ్వీ యొక్క స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదించింది. మంత్రిని సంప్రదించకుండా వీఆర్ఎస్ ఆమోదం ఎలా జరిగింది? రిజ్వీ లాంటి సీనియర్ అధికారి నిజాయితీ అధికారిని రాజకీయ అవినీతికి బలి పశువును చేస్తారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తరచుగా బదిలీలు అంటే ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్, అనవసరమైన రాజకీయ ఒత్తిడి వల్ల రిజ్వీ విసుగు చెందారు, అందుకే పదవీ విరమణ చేశారు అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. నిజమే, అధికారి నిస్సహాయత నిదర్శనమే ఈ వీఆర్ఎస్ అని విశ్లేషకులు అంటున్నారు. 500 కోట్ల టెండర్, దీని చుట్టూ అల్లుకుంటున్న ఈ కథ కేవలం అవినీతి గురించి మాత్రమే కాదు. ఇది తెలంగాణలో పాలన, ఆ ప్రజాపాలన పారదర్శకత మరియు బ్యూరోక్రాటిక్స్ స్వాతంత్రం. అంటే ఈ పై నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్న నిజాయితీగా పనిచేయాలనుకునే వారికి అధికారులను ప్రభుత్వం కాపాడుతుందా, లేక రాజకీయ నాయకుల కుటుంబాల